హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మనం వాట్సాప్ ఫార్వర్డ్స్, కల్పిత కథలు పక్కన పెట్టి పక్కా సైంటిఫిక్ ఆధారాలు, డిఎన్ఏ రిపోర్ట్స్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్తో జీసస్ క్రైస్ట్ ఇన్ ఇండియా అనే మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ముందుగా ఈ 40% ఇండియన్ డిఎన్ఏ అనే షాకింగ్ క్లెయిమ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పుకారు ఎక్కడ్నుండి పుట్టింది? ఏదైనా ఒక వ్యక్తి డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన రక్తం, జుట్టు, ఎముకలు లేదా ఏదైనా భౌతిక ఆధారం కావాలి. మరి 2000 ఏళ్ల క్రితం నాటి యేసుక్రీస్తు భౌతిక ఆధారాలు సైంటిస్టుల దగ్గర ఉన్నాయా? ఇక్కడే వస్తుంది ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్. యేసుక్రీస్తుని సిలువ వేసిన తరువాత ఆయన మృతదేహాన్ని చుట్టిన ఒక వస్త్రంగా దీనిని భావిస్తారు. ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఉన్న ఈ వస్త్రంపై ఒక మనిషి ముఖం, రక్తపు మరకలున్నాయి. 2017లో ఇటలీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఈ వస్త్రంపై ఉన్న డిఎన్ఏను టెస్ట్ చేశారు. ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఏం తేలింది? అందులో యూరోపియన్, మిడిల్ ఈస్టర్న్, ఆఫ్రికన్ మరియు కొద్దిగా ఇండియాకు చెందిన డిఎన్ఏ ఆనవాళ్లు కూడా దొరికాయి. అంతే, ఇది పట్టుకొని సోషల్ మీడియాలో యేసుక్రీస్తు భారతీయుడు అని ప్రచారం మొదలుపెట్టారు. కానీ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, శాస్త్రవేత్తలు ఆ రిపోర్ట్లో క్లియర్గా ఏం చెప్పారంటే, ఆ వస్త్రం వందల సంవత్సరాల పాటు ఎంతోమంది చేతులు మారింది. ప్రపంచం నలుమూలలా నుండి వెళ్లిన భక్తులు దానిని తాకారు. కాబట్టి ఆ వస్త్రంపై ఉన్న డిఎన్ఏ యేసుక్రీస్తుది కాదు, ఆ వస్త్రాన్ని తాకిన వివిధ దేశాల వ్యక్తులది. కనుక యేసుక్రీస్తుకు 40% ఇండియన్ డిఎన్ఏ ఉంది అనడం పక్కా ఫేక్ న్యూస్. శాస్త్రీయంగా యేసుక్రీస్తు డిఎన్ఏ ప్రపంచంలో ఎక్కడా లభ్యం కాలేదు. ఆయన పుట్టుక ప్రకారం ఆయన మిడిల్ ఈస్టర్న్ జ్యూ. సరే బ్రో, డిఎన్ఏ థియరీ ఫేక్ అని ఒప్పుకుందాం, కానీ ఆయన ఇండియాకు రాలేదనడానికి గ్యారంటీ ఏంటి అని మీరు అడగచ్చు. ఇక్కడే చరిత్రలోని ఒక అతిపెద్ద మిస్టరీ దాగి ఉంది. బైబిల్లో యేసుక్రీస్తుకు 12 ఏళ్లు ఉన్నప్పుడు, మళ్లీ ఆయన వయసు 30 ఏళ్లు వచ్చినప్పుడు ఆయన బ్యాప్టిజం తీసుకునే మధ్యలో ఆ 18 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు? బైబిల్ ఈ విషయంపై పూర్తిగా సైలెంట్గా ఉంది. 1887లో నికోలాస్ నోటోవిచ్ అనే ఒక రష్యన్ జర్నలిస్ట్ భారతదేశంలోని లడాక్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ హెమిస్ మొనాస్ట్రీలో బౌద్ధ సన్యాసులు అతనికొక పురాతన పుస్తకం చూపించారట. ఆ పుస్తకం పేరు ద లైఫ్ ఆఫ్ సెయింట్ ఇస్సా. ఇస్లాం మరియు టిబెటన్ భాషలో ఇస్సా అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు అనే అర్థం. నోటోవిచ్ రాసిన పుస్తకం ప్రకారం యేసుక్రీస్తు తన 14వ ఏట జెరూసలేం వదిలి సిల్క్ రూట్ ద్వారా భారతదేశానికి వచ్చాడు. ఆయన సింధూ నదిని దాటి పురీ జగన్నాథ్, వారణాసి మరియు రాజగృహ ప్రాంతాల్లో వేదాలు, బౌద్ధధర్మం అధ్యయనం చేశాడు. కుల వ్యవస్థను వ్యతిరేకించాడు. ఆ తర్వాత పర్షియా మీదుగా మళ్లీ ఇజ్రాయెల్ వెళ్లాడు అని నోటోవిచ్ తన పుస్తకం ది అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో రాశాడు. ద జెన్విన్ ఫ్యాక్ట్ చెక్. ఇది వినడానికి చాలా గూస్బంప్స్ తెప్పించినా చరిత్రకారులు దీన్ని నమ్మరు. ఎందుకంటే నోటోవిచ్ తరువాత చాలామంది ఆ హెమిస్ ఆశ్రమానికి వెళ్లి వెతికితే అలాంటి పుస్తకం అక్కడెక్కడా దొరకలేదు. అక్కడి లామాలు అసలు నోటోవిచ్ అనేవాడు ఇక్కడికి రాలేదు అని చెప్పారు. అంటే ఇది కేవలం తన పుస్తకం అమ్ముకోవడం కోసం నోటోవిచ్ అల్లిన కథ అని మెజారిటీ చరిత్రకారుల నమ్మకం. ఇక మూడవది మరియు అత్యంత ఇంట్రెస్టింగ్ థియరీ, కాశ్మీర్ మిస్టరీ. జర్మన్ రైటర్ హోల్గర్ కెర్స్టెన్ జీసస్ లివ్డ్ ఇన్ ఇండియా అనే ఒక సంచలనాత్మక పుస్తకం రాశాడు. దీని ప్రకారం యేసుక్రీస్తు శిలువ మరణం నుండి తప్పించుకుని తన తల్లి మేరీతో కలిసి ఇండియాకు వచ్చాడట. ఆయన కాశ్మీర్లోని శ్రీనగర్లో నివసించి తన 80వ ఏట మరణించాడని ఈ థియరీ చెబుతోంది. శ్రీనగర్లోని ఖన్యార్ ప్రాంతంలో రోజాబాల్ అనే ఒక పవిత్ర దర్గా ఉంది. ఇక్కడ యూజ్ ఆసఫ్ అనే ఒక మహాత్ముడి సమాధి ఉంది. యూజ్ ఆసఫ్ అంటేనే యేసుక్రీస్తు అని కొందరి నమ్మకం. ఇక్కడ ఉన్న సమాధి పక్కనే రాతిపై చెక్కిన పాదాల ముద్రలున్నాయి. ఆ పాదాల ముద్రలపై సిలువ వేసినప్పుడు మేకులు కొట్టిన చోట ఏర్పడే గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు, ఈ సమాధి ఇస్లామిక్ పద్ధతిలో కాకుండా యూదుల సాంప్రదాయం ప్రకారం తూర్పు పడమర దిశగా ఉంటుంది. మరి ఇది నిజంగా యేసుక్రీస్తు సమాధేనా? సైన్స్ మరియు అక్కడి లోకల్ కశ్మీరీ ప్రజలు ఏం చెబుతున్నారంటే, కాదు, యూజ్ ఆసఫ్ అనే ఆయన 14వ శతాబ్దానికి చెందిన ఒక ముస్లిం సూఫీ సెయింట్. అహ్మదీయా ముస్లిం వర్గానికి చెందినవారు మాత్రమే ఈయనను యేసుక్రీస్తు అని నమ్ముతారు. కానీ మెయిన్ స్ట్రీమ్ ఇస్లాం, కానీ క్రిస్టియానిటీ, కానీ చరిత్రకారులు కానీ దీన్ని అస్సలు అంగీకరించరు. ఫ్రెండ్స్,
ఇప్పటివరకు మనం విన్నవన్నీ కాన్స్పిరసీ థియరీలు మరియు కల్పిత కథలే. మరి చరిత్ర మరియు సైన్స్ ప్రకారం ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటి? చరిత్రాత్మకంగా యేసుక్రీస్తు ఒక నిజమైన వ్యక్తి. ఆయన మొదటి శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యంలో పాలస్తీనా ప్రాంతంలో జీవించిన ఒక యూదుల కార్పెంటర్. మీకు ఇంకో షాకింగ్ నిజం చెప్పనా? మనం చర్చిలలో, ఫోటోలలో చూసే తెల్లటి చర్మం, బ్లూ కలర్ కళ్ళు, స్ట్రేట్ హెయిర్ ఉన్న యేసుక్రీస్తు నిజమైన యేసుక్రీస్తు కాదు. అది యూరోపియన్లు తమకు నచ్చినట్టు గీసుకున్న చిత్రం. ఫోరెన్సిక్ ఆంథ్రపోలాజిస్టులు పురాతన కాలపు యూదుల పుర్రెలను ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ఒరిజినల్ ముఖాన్ని రీక్రియేట్ చేశారు. దాని ప్రకారం ఆయన గోధుమ రంగు చర్మంతో, నల్లటి ఉంగరాల జుట్టుతో, గడ్డంతో ఒక మిడిల్ ఈస్టర్న్ మ్యాన్ లాగా ఉంటాడు. ఆయనకు ఇండియన్ డిఎన్ఏ లేదు. ఆయన ఇండియాకు వచ్చినట్లు ఎలాంటి చారిత్రక లేదా ఆర్కియలాజికల్ ఆధారాలు లేవు. ఆయన అద్భుతమైన బోధనలు, గౌతమ బుద్ధుడి బోధనలను, ఉపనిషత్తులను పోలి ఉండడం వల్ల బహుశా ఇండియాకు వచ్చి నేర్చుకున్నాడేమో అనే ఊహాగణాలు పుట్టాయి. కాని సత్యం, ప్రేమ, కరుణ అనేవి ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క మతానికో పరిమితం కాదు కదా. ఫ్రెండ్స్, చరిత్ర మరియు సైన్స్ ఎన్ని విషయాలు చెప్పినా బైబిల్ మరియు క్రైస్తవ విశ్వాసం ప్రకారం మనం తెలుసుకోవాల్సిన అసలైన అతిపెద్ద నిజం మరొకటుంది. ఈ లోకాన్ని పాపాల నుంచి, నాశనం నుంచి రక్షించడానికి దేవుడే స్వయంగా మనిషి రూపంలో భూమిమీదకు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన శిలువపై చిందించిన రక్తం మానవాళికి పాప క్షమాపణను మరియు శాశ్వతమైన రక్షణాన్ని ఇచ్చింది. మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచిన ఆయన కేవలం ఒక చారిత్రక పురుషుడు మాత్రమే కాదు, సజీవుడైన దేవుడు. అంతేకాదు, బైబిల్ చెబుతున్న అత్యంత శక్తివంతమైన ప్రామిస్, ద సెకండ్ కమింగ్. అవును, ఈ లోకానికి న్యాయం చేయడానికి, తనను నమ్ముకున్న వారిని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్లడానికి యేసుక్రీస్తు త్వరలో మేఘాలపై రాజులకు రాజుగా తిరిగి రాబోతున్నాడు. ఈ సృష్టి మొత్తానికి ఏకైక దేవుడు ఆయనే అని విశ్వసించే ప్రతి ఒక్కరికీ ఇదొక గొప్ప నిరీక్షణ. ఆయన మార్గం, సత్యం, జీవం. మరి యేసుక్రీస్తు సెకండ్ కమింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో ఏమెన్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. కీప్ స్మైలింగ్.